జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాక్ ఒంటరిగా మిగిలిపోతున్న సమయంలో చైనా దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతోంది. చైనా విదేశాంగ మంత్రి, పాక్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. అంటే పాకిస్తాన్కు కావాల్సిన సహాయాన్ని అందించడానికి చైనా సిద్ధంగా ఉన్న సమయంలో అమెరికా భారత్కు సహాయాన్ని అందించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను అవసరమైతే భారత్కు పంపించడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పుడే అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ విలియమ్స్ పి లారెన్స్, ఈ రెండు నౌకలు కూడా తైవాన్ సమీప ప్రాంతంలో ఉన్నాయి. ఈ మధ్య తైవాన్ సమీప ప్రాంతానికి చేరుకున్నప్పుడు చైనా ఆ నౌకలు అటువైపు రావటాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అమెరికా చెబుతూ ఉంది, అవసరమైతే భారత్కు సపోర్టుగా ఆ నౌకలను పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతూ ఉంది. సరిగ్గా ఈ సమయంలో మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 1971లో పాకిస్తాన్తో భారత్ యుద్ధ సమయంలో అప్పుడు అమెరికా పాకిస్తాన్కి సపోర్టుగా యుద్ధ నౌకను పంపించింది. దాన్నే టాస్క్ ఫోర్స్ 74గా మనం పిలుస్తాం. అప్పట్లో ఆ పంపించినటువంటి పరిణామాన్ని టాస్క్ ఫోర్స్ 74గా మనము పిలుస్తూ ఉన్నాం. యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనే నౌకను అప్పట్లో 1971లో అమెరికా పాకిస్తాన్కు సపోర్టుగా పంపించింది. అదే సమయంలో రష్యా మనకి తన యుద్ధ నౌకలను పంపించింది. దీంతో అమెరికా చేసేది లేక తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ యుద్ధంలో మనం పాకిస్తాన్ని చితక్కొట్టి పంపించేశాం. అప్పుడే బంగ్లాదేశ్ కూడా ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి మనకి యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సమయంలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అమెరికా భారత్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు యుఎస్ఎస్ విలియమ్స్ పి లారెన్స్, ఈ రెండు నౌకలు ప్రస్తుతం తైవాన్కి సమీపంలో ఉన్నాయి. అవసరమైతే ఆ రెండు నౌకలను కూడా భారత్కు పంపించడానికి సిద్ధంగా ఉన్నాము అని అమెరికా చెబుతోంది. దీంతో ఏ క్షణానైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా అమెరికాకు మధ్య ట్రేడ్ వార్ ముదురుతూ ఉంది. అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకుంది అమెరికా, కానీ చైనాపై మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఈ సహాయం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో అమెరికా భారత్కి సహాయం అందించడానికి ముందుకొస్తూ ఉంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను భారత్కు పంపించడానికి అమెరికా సిద్ధమవుతుంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అని ఈ పరిణామంపై మీరేమనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సచిన్తో మాట్లాడదాం. సచిన్, ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతోంది అనే విషయంపై ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. అరేబియా మహాసముద్రంలో మన నావికాదళం సిద్ధంగా ఉంది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత ఆర్మీ త్రివిధ దళాలు కూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ను చితకొట్టడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అదే సమయంలో అమెరికా అంటోంది మనకు సపోర్ట్ చేస్తామని. వాళ్ళకు చెందిన రెండు నౌకలను భారత్కు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. యుఎస్ఎస్ విలియమ్స్ పి లారెన్స్ రెండు కూడా తైవాన్లో ఉన్నాయి. తైవాన్ నుంచి భారత్కు పంపిస్తాము అని. సో ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, ఏం జరగబోతోంది అనుకోవచ్చు? ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే అమెరికాకు సంబంధించి అక్కడ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా చెప్పుకునే తులసి గబాడ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఎఫ్బిఐకి సంబంధించి కాస్ పటేల్ కావచ్చు, ఇద్దరు కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులు. మరి ముఖ్యంగా అమెరికా కూడా ఎప్పుడైతే భారత్ కి దండుగా నడుస్తామని చెప్పుకొచ్చిందో ఆ తర్వాత చైనా రంగంలోకి దిగింది. రోహిత్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. బట్ చైనాకి సంబంధించి ఇక్కడ చైనాకి తైవాన్ కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయో చూసాం. అవి ఇన్ఫాక్ట్ తైవాన్ దగ్గర అమెరికా తన యుద్ధ విన్యాసాలు కూడా చేస్తుంది. ఇన్ఫాక్ట్ తైవాన్ కి సంబంధించి అప్పుడు స్పీకర్ గా ఉన్న నాన్సీ పెలోసి వెళ్ళడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. చైనా అప్పుడు యుద్ధ విన్యాసాలను కూడా చేస్తుంది. అమెరికా తైవాన్ కి సంబంధించి కూడా యుద్ధ విన్యాసాలు చేయాల్సి వచ్చింది. తైవాన్ లోకి కూడా ఇటు చైనా వచ్చింది అంటూ అప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇన్ఫాక్ట్ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అలాంటిది తైవాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే యుద్ధ వాహన నౌకలకు సంబంధించి కావచ్చు, వాటిని తెప్పించడంలో అమెరికా రెండు విధానాలను ఇక్కడ ప్రతిబింబిస్తుందని చెప్పుకోవాలి. ఒకటి, ఇటు ఇండియాకి దన్నుగా ఉన్నామని చెబుతూనే చైనాను విడిచిపెట్టేది లేదు, చైనాకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే తలుచుకుంటే అమెరికా రెడ్ సీ మీదుగా అరేబియా సముద్రంలోకి తన యుద్ధ వాహనాలను పంపించే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ యెమెన్లో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది, హౌతీలకు సంబంధించి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చైనా హెచ్చరికల నేపథ్యంలో ఇండియా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటే చైనా వచ్చింది. చైనా వచ్చి అడుగులు వేయడం, చైనా మాట్లాడడం, చైనాకు సంబంధించి దన్నుగా నిలుస్తా అంటాం. ఇప్పటికే చైనా భయపడుతోంది. ఎందుకంటే బలూచిస్తాన్ లో
కేవలం బలూచిస్తాన్ లోనే చైనా సోల్జర్స్ ని అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టి తరిమేశారు. అటువంటి నేపథ్యంలో ఇక భారత్ లో అడుగుపెట్టే ఆ పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు అంటే పాకిస్తాన్ కి మద్దతుగా భారత్ అడుగుపెట్టే ఆ పరిస్థితి ఏంటనే ఒక ఆలోచన అయితే మాత్రం చైనా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కీలకమైన అడుగు పడిందనే చెప్పుకోవాలి రోహిత్. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఎప్పుడైతే మొదలు ప్రకటించిందో 2 వార్షిప్స్ ని పంపించడం. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఒకదానికి 2 వార్షిప్స్, అసలు యుఎస్ఏ కాదు, మన విక్రాంత్ చాలు, మన సూరత్ చాలు, మన విక్రమాదిత్య చాలు, ఇంకా విక్రాంత్కి సంబంధించి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుతం అంత అవసరం లేదు అని ఒక చర్చ జరుగుతుంది. ఇది ఈ చర్చను మనం ఇక్కడ ఖండించడం అని చెప్పి యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం కూడా లేదు. కానీ విక్రాంత్ ఒకటి సరిపోతుంది. సచిన్ చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్నారు. ఇప్పటి వరకు కూడా మనం అమెరికా చేసే సాయం గురించి పెద్దగా మాటలు రాలేదు. అమెరికా కూడా తటస్థంగా చూస్తూ ఉంది. ఎప్పుడైతే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి కొంత మొగ్గు చూపుతూ ఉన్న పరిణామాలు జరుగుతున్నాయో వెంటనే అమెరికా ఇమీడియట్గా రియాక్ట్ అయింది. అవసరమైతే తైవాన్ దగ్గర ఉన్న 2 యుద్ధ నౌకలని కూడా భారత్కు పంపించేస్తామని. సో ఈ పరిణామం చైనా విషయంలో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? చైనాకి సంబంధించి ఒకవేళ అదే కనుక ఫిక్స్ అయితే ఇది అన్డౌటెడ్లీ ఇది 3వ ప్రపంచ యుద్ధానికి వెంటనే దారితీస్తుంది. దీంట్లో మాత్రం ఎటువంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రపంచం ఎదురు చూసిన ఆ క్షణాలని ఆద్యం పోతే సిచ్యువేషన్ నాకు కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా ఇప్పుడు రష్యా కనుక ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఇది ఇంకొక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. బహుశా ఇన్నాళ్ళు మాట్లాడుకున్న అంశానికి ఇప్పుడు తోడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం అరేబియా సముద్రానికో పసిఫిక్ మహాసముద్రానికో ఆగిపోదు. ఇది బంగాళాఖాతానికి సంబంధించి కూడా, హిందూ మహాసముద్రానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇది మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అమెరికా సాయం కాదు, అమెరికాకు అవసరం, అమెరికాకు యుద్ధంలోకి దిగడం అవసరం. అప్పుడు బంగాళాఖాతానికి సంబంధించి ఆ 2 వార్షిప్స్ ఏవైతే అమెరికా పంపిస్తుందో ఆ 2 అక్కడ చూసుకుంటాయి. ఎప్పుడైతే అక్కడ బ్లాకేజ్ అవుతుందో చైనాకు వెళ్లే మరి ముఖ్యంగా చైనాకు సంబంధించి సరఫరా అయ్యే ఆయిల్ కావచ్చు, లేకపోతే వాణిజ్యాలు కావచ్చు బంద్ అవుతాయి. ఎప్పుడైతే బంద్ అవుతుందో చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు చైనాకి ఎవరు సపోర్ట్ వస్తారు? చైనాకి, ఎందుకంటే అఫ్కోర్స్ చైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండొచ్చు, చైనాకి సంబంధించి చాలా పురోగతి సాధించి ఉండొచ్చు, చైనాకి సంబంధించి చాలా అడ్వాన్స్ టాక్టికాలిటీ ఉండొచ్చు, టెక్నాలజీస్ ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం అమెరికాను చాలా తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. వార్ విషయం వచ్చినప్పుడు అమెరికా తన వ్యూహాత్మకంగా వెళుతుంది. ఇక్కడ అమెరికానే చైనా సంగతి చూసుకుంటుంది. అమెరికానే చైనా సంగతి చూసుకోవాల్సిన అవసరం అమెరికాకి ఉంది, భారత్ కన్నా ఎక్కువగా. సో ఒకవేళ పాకిస్తాన్ తో చైనా నేరుగా మద్దతుగా దిగి భారత్ మీద పోరాడదాం అనుకుంటే అది చైనాకే దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటు రష్యా భారత్ కి అండగా ఉండే సందర్భం ఉంది. కాబట్టి అన్డౌటెడ్లీ ఇక్కడ భారత్ ను రష్యా కాపాడుతుంది. ఈ నేపథ్యంలో చైనా భారత్ మీద వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అదే సిచ్యువేషన్ వస్తే రష్యా ఒక అడుగు ముందుండి భారత్ ని కాపాడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను రోహిత్. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఇజ్రాయెల్ ఎప్పటికీ తన కొన్ని టెక్నాలజీస్ షేర్ చేసుకుందనే చర్చ జరుగుతుంటుంది. నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పటికీ మొసాద్కి సంబంధించి డిస్కషన్ జరిగిందనే పేరు వినిపిస్తోంది. కాబట్టి కంప్లీట్ గా రష్యా అలాగే ఇజ్రాయెల్ ఈ 2 భారత్ కి ఒక రక్షణ కవచాలను నిలుస్తాయి. ఒకవేళ చైనా రంగంలోకి దిగితే అమెరికా యుద్ధ నౌకలు ముందుకు వెళ్తాయి. అమెరికా యుద్ధ నౌకలు ముందుకెళ్లి బంగాళాఖాతంలో వేసి కూర్చుంటాయి. దాంతో పాటు మన దగ్గర ఉన్న డెస్ట్రాయర్స్ కి సంబంధించి 13 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. ఆ 13 డెస్ట్రాయర్స్ కూడా అక్కడ నిల్చోబెడితే ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ అక్కడ మధ్యధరా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఎర్ర సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, వాళ్ళని అక్కడ కంట్రోల్ చేయగలిగితే, అక్కడ కనుక హౌతీని నేసేయగలిగితే ఇది ఇంకా మరి ఈజీ అయిపోతుంది. ఇజ్రాయెల్ కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి మద్దతు వస్తుంది. పశ్చిమ దేశాలు కూడా మద్దతుగా నిలుస్తాయి. దాంతోపాటు సచిన్, నిజానికి ఇప్పుడు ఇదంతా కూడా చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు విదేశాంగ మంత్రులు మాట్లాడుకున్నారు. ఇప్పటికే చైనా నుంచి ఆయుధాలను పాకిస్తాన్కి సప్లై చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి ఆయుధాలను చైనా అమ్ముతూ ఉంది. సో ఇలాంటి సమయంలో ఒకవేళ చైనా పాకిస్తాన్కి